హలో అండి అందరికి రీసెంట్ గా టాలీవుడ్ హీరో ఐకానిక్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప 2 సినిమాతో పాన్ ఇండియన్ లెవెల్లో హిట్ దక్కించుకోవడం జరిగింది. ఇప్పుడు తమిళ డైరెక్టర్ అట్లీ డైరెక్షన్ లో ఒక పాన్ ఇండియన్ లెవెల్లో సినిమా చేయబోతున్నాడు. అట్లీ డైరెక్షన్ తర్వాత కన్నడ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ డైరెక్షన్ లో ఒక సినిమా ఉండబోతుంది. వీళ్ళిద్దరు డైరెక్షన్ తర్వాత ఒక మలయాళీ డైరెక్టర్ తో ఒక సినిమా ఉండబోతుంది. అది ఒక శక్తిమాన్ ని పోలి ఉంటుందని టాలీవుడ్ లో టాక్ వినిపిస్తుంది. అది శక్తిమాన్ ని పోలి ఉంటుందా లేదా అది తెలియదు కానీ నిజంగా మలయాళ డైరెక్టర్ తో ఒక సినిమా చేయబోతున్నాడు. పాన్ ఇండియన్ లెవెల్లో మంచి స్క్రిప్ట్ అనేది వినిపించడం జరిగింది. ఆ స్క్రిప్ట్ కి అల్లు అర్జున్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం జరిగింది. ఖచ్చితంగా ఇద్దరు డైరెక్షన్ల తర్వాత మలయాళ డైరెక్టర్ తో ఆ సినిమా ఉండబోతుందని అనౌన్స్మెంట్ కూడా చేయడం జరిగింది. ఆ డైరెక్టర్ ఎవరో కాదు, హీరోగా చేయడం జరిగింది, ఒక డైరెక్టర్ గా చేయడం జరిగింది, డైరెక్టర్ గా మంచి సినిమాలు కూడా చేయడం జరిగింది. అతను ఎవరో కాదు, బాసిల్ జోసెఫ్ సినిమాలు మన తెలుగులో ఓటీటీలో రిలీజ్ అయ్యి మంచి బ్లాక్ బాస్టర్ హిట్ అవ్వడం జరిగింది. డైరెక్టర్ గా కూడా తను నిరూపించుకోవడం జరిగింది. ఇప్పుడు బాసిల్ జోసెఫ్ అల్లు అర్జున్ ఇద్దరు కాంబినేషన్ లో ఒక పాన్ ఇండియన్ లెవెల్లో ఒక శక్తివంతమైన స్టోరీని మన ముందుకు తీసుకురావడానికి సిద్ధం చేస్తున్నారు. ఇది ఖచ్చితంగా ఈ సినిమా 2 years లో ఉండబోతుంది అని స్టాక్ కూడా వినిపిస్తుంది. నిజమే, అట్లీ డైరెక్షన్ లో సినిమా తర్వాత ప్రశాంత్ నీల్ డైరెక్షన్ తర్వాత బాసిల్ జోసెఫ్ డైరెక్షన్ లో మన అల్లు అర్జున్ కాంబినేషన్ అదిరిపోతుంది. అల్లు అర్జున్ ఐకానిక్ స్టార్ అల్లు అర్జున్ మలయాళంలో మంచి క్రేజ్ ఉన్న స్టార్ గా అక్కడ గుర్తింపు పొందాడు. ఇప్పుడైతే బాసిల్ జోసెఫ్ తో సినిమా చేస్తే ఖచ్చితంగా మలయాళంలో బ్లాక్ బస్టర్ హిట్ అవుతుంది. పాన్ ఇండియన్ లెవెల్లో కూడా ఆ సినిమా ఆడుతుందనే ఆలోచనతో ఈ సినిమా ఓకే చేయడం జరిగింది. అది శక్తిమాన్ని పోలి ఉంటుందని ఒక టాక్ అయితే వినిపిస్తుంది. కానీ అంతకంటే మించిన స్టోరీని వినిపించడం జరిగింది. మీరేమంటారు? కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. ఈ వీడియోకి ఒక లైక్ చేయండి. నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్. నెక్స్ట్ మూవీ రివ్యూతో మీ ముందుకు వస్తాను. ఓకే, బాయ్.